3 రోజుల పాటు ఏపీ శాసనసభ్యులకు స్పోర్ట్స్ గేమ్స్ జరగనున్నాయి. మధ్యాహ్నం 3 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు క్రీడా పోటీలు, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనున్నారు. మొత్తం 12 విభాగాల్లో క్రీడా పోటీలుంటాయని ప్రభుత్వ విప్ జీవి ఆంజనేయులు తెలిపారు. సాంస్కృతిక కార్యక్రమాలకు సీఎం చంద్రబాబు కుటుంబ సమేతంగా హాజరవుతారని జీవి ఆంజనేయులు తెలిపారు. గతంలో 5 ఏళ్ళు ఇలాంటి యాక్టివిటీస్ ఏమీ జరగలేదు. గత 2019-24 మధ్యలో ప్రతిపక్ష ఎమ్మెల్యేలని అని ఎప్పుడు కూడా ఇలాంటి వాటిని ఆహ్వానించింది లేదు. కానీ ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వంలో అందరు సభ్యుల్ని, ఎమ్మెల్యేలని, ఎమ్మెల్సీలని, అన్ని పార్టీల వాళ్ళని కూడా ఆహ్వానించడం జరిగింది. అందరూ వస్తారని ఆశిస్తున్నాము. అలాగే 12 రకాల గేమ్స్ దీనిలో పొందుపరచడం జరిగింది. క్రికెట్ మ్యాచ్, టెన్నిస్, టెన్నికాయిట్, అట్లాగే షటిల్ బ్యాడ్మింటను, కబడ్డీ, వాలీబాలు, అలాగే టగ్ ఆఫ్ వారు, 100 మీటర్స్ రన్నింగ్, టేబుల్ టెన్నిస్, క్యారమ్స్, షార్ట్ పుట్. ఇది శాసనసభ్యుల గేమ్ కానీ పార్టీల గేమ్ కాదు. ఈ శాసనసభ సభ్యులు, శాసన మండలి సభ్యులకి, పెద్దల సభలో గౌరవ సభ్యులకి, శాసనసభలో ఉన్న సభ్యులకి మధ్య క్రీడా స్ఫూర్తి రాజకీయాలకు కూడా ఉంటుందనే ఉద్దేశంతో మహానుభావులు ఎప్పుడో 4వ శాసనసభలోనూ 3వ శాసనసభలోనూ ఎప్పుడో పెట్టింది. ఇది ట్రెడిషనల్గా సాంప్రదాయంగా వచ్చేది. ఇప్పుడు ఆ స్ఫూర్తి పొరబడింది. మళ్ళీ క్రీడలతోనే మళ్ళీ వస్తుందని చూద్దాం. వాళ్ళు వస్తే బాగుంటుందని కోరుతున్నాం. ఇక్కడే మైక్ ఎవరు, మైక్ టైం ఎవరు, హోదా ఎవరు, ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తారని ఆశాభావం వ్యక్తం చేస్తారు. అలా కూడా రావాలన్నాడు. ఫస్ట్ టైం ఎలక్ట్ అయిన శాసనసభ సభ్యులు శాసనసభ కూడా వద్దామనే ఉంటుంది.